ఐడిపిఎల్ మీ కిందికి రాదు, కుబ్బలపూర్కి వస్తే కావచ్చు. ఐడిపిఎల్ కంపెనీకి సంబంధించిన భూమిలో కూడా ఒక రోడ్ వేయించడానికి. హనుమకొండ జిల్లా బస్టాండ్ సమీపంలో ఉన్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిర్వాహకులు తప్పుడు రిపోర్టులు ఇస్తూ రోగులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఒక బాధితుడు నిరసనకు దిగారు. నిన్న క్రియాటిన్ టెస్ట్ చేయించుకోగా 5.6 పాయింట్లు వచ్చినట్లు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో కంగారు పడిన బాధితుడు గంట వ్యవధిలోనే మరో ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా అక్కడ కేవలం 1.6 మాత్రమే వచ్చిందని తేలింది. 3 సార్లు పరీక్షించిన అదే ఫలితం రావడంతో డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్లక్ష్యం బయటపడింది. పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి కేంద్రాలపై చర్యలు తీసుకోవాలంటున్న బాధితుడితో మా ఎన్ఎన్ ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం హన్మకొండలోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక రిపోర్ట్లో తేడా వచ్చిందంటూ ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేషెంట్లు అయితే నిరసన చేపట్టారు. అయితే ఇక్కడ వారైతే క్రియాటిన్ అనే టెస్ట్ కోసం రావడం జరిగింది. వారు నిన్న వచ్చిన నేపథ్యంలో 5.6 రిజల్ట్ అయితే ఇక్కడైతే ఈ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో రావడంతో వారు ఒక్కసారిగా పేషెంట్ భయభ్రాంతులకు గురై మరొక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు 1.6 అంటే నార్మల్ రేంజ్లో రావడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 సార్లు అదే టైంలో అంటే ఇక్కడ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించుకున్న టెస్ట్ ఒక గంటల వ్యవధిలోనే ఒక 1 అవర్ వ్యవధిలోనే మళ్ళీ వేరే హాస్పిటల్లో చేసుకోవడం జరిగింది. అప్పుడు రిజల్ట్ నార్మల్గా రావడం జరిగింది. దాంతో వారికి తేడా రావడంతో ఇక్కడికి వచ్చి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి ఈ రోజు వచ్చి అయితే వీరైతే నిరసన చేపట్టారు. దీనికి తెలిసి వివరాల గురించి మనం ఒకసారి బాధితులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 5.6 అనేది రిజల్ట్ వీరు ఇవ్వడం జరిగింది. అక్కడ 1.6 అనేది ఇవ్వడంతో వీరైతే తప్పిదాలు చేస్తున్నారంటూ వారైతే ఆరోపిస్తే అయితే కొంచెం నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. దీని గురించిన పూర్తి వివరాలు మనం ఆ బాధితులతో మాట్లాడి తెలుసుకుందాం. పేరు ఏంటిది, అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది హుజరాబాదు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నిన్న ఉదయం 10 గంటలకు క్రియాటిన్ టెస్ట్ కొని వచ్చాను. విజయ్కి షాంపిల్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు 1:30కి నాకు మెసేజ్ పెట్టారు 5.7 వచ్చిందని. పెట్టిన వెంటనే చూసుకొని కంగారులో నాకు సెట్టింగ్స్ వచ్చి ఆగులు బుగులు వచ్చేసి ఏదో బేడలాగా అనిపించింది. డయాలసిస్ చేస్తారో ఏమో అని భయం అయింది. నా కిడ్నీలు ఫెయిల్ అయ్యి నేను చనిపోతానేమో అని ఒక ఆదుర్తతో నేను మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ నాగరికి వచ్చి తీసుకెళ్ళడం జరిగింది, కారు తీసుకొచ్చి. తర్వాత డాక్టర్ దగ్గర చూపించుకొని మళ్ళీ వచ్చేసాం. విశ్వాస్ హాస్పిటల్కి వచ్చాము, సార్ దగ్గరికి తెలిసిన సార్లోనే వచ్చాము. అక్కడ టెస్ట్ చేస్తే 1.6 వచ్చింది, ఇక్కడ 5.7 వచ్చింది. దాంతో ఏమంటున్నారు డాక్టర్లు? ఇప్పుడు ఈ రిజల్ట్ పట్టుకొని మీరు వెళ్ళి చూపెట్టారా? ఇప్పుడు ఈ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ చూపెట్టారా? ఏమంటున్నారు వాళ్ళు? సార్ ఇది కరెక్ట్ కాదు, ఒకసారి మళ్ళీ సార్ చేసి చూద్దామని చెప్పారు. నేను యాక్టివ్ ఉన్నావు కదా, నీకు కాళ్ళు స్వెల్లింగ్ లేవు కదా, నీకు ఆపులు ఏం లేవు కదా, నడుస్తున్నావు కదా, స్టమక్ పెయిన్ ఉన్నదా, యూరిన్ కరెక్ట్ వెళ్తున్నావా వెళ్తలేవా అని అడిగారు డాక్టర్ గారు. నేను అన్ని పర్ఫెక్ట్ ఉన్నాను సార్ అని చెప్పాను. ఏమైనా మెడిసిన్ వాడుతున్నారా అని అడిగారు డాక్టర్ గారు. నేను ఏ మెడిసిన్ వాడలేదు సార్, నాకు ఏ బీపీ లేదు, షుగర్ లేదు సార్, అన్ని నార్మల్గా ఏం వాడతలేదు సార్ అని చెప్పాను. చెప్పిన వెంటనే మళ్ళొకసారి టెస్ట్ చేసి చూద్దామని చూశారు సారు. 1.6 ఉన్నది అబ్బా, అంత లేదు అని చెప్పి సార్ 3 సార్లు చేసి చూశారు. 1.6 వచ్చేసింది, ఏం కాదబ్బా 1 పాయింట్ ఎక్కువ ఉంది అని చెప్పారు. నార్మల్ రేంజ్ ఎంత ఉండాలని చెప్పారు? మీరు వేరే హాస్పిటల్ చూపెట్టుకుంటే 1.5 లోపు ఉండాలి, 1.6 ఒక 1 పాయింట్ ఎక్కువ ఉందని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ పట్టుకొని వెళ్ళి అన్నప్పుడు ఇంత 5.7 వచ్చింది మీకు, అప్పుడు అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి అని చెప్పారు? అంటే ఎలాంటి ఇబ్బంది కలుగుతానని? ఆయాసం వస్తుంది, కాలు వాపు వస్తాయి, ప్లస్ ఆకలి ఉండదు, వామిటింగ్స్ ఉండదు, స్టమక్ పెయిన్ ఉంటుంది అని చెప్పారు. ఇది వీరైతే విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఒకసారి మనం చూసుకుంటాం. ఇక్కడ రిపోర్ట్ అయితే 5.7, ఇది క్రియాటిన్ టెస్ట్ అనేది 5.7 గా ఇవ్వడం జరిగింది. అయితే నార్మల్ గా అయితే 1.5 మధ్యలో ఉంటే నార్మల్ రేంజ్ అని చెప్తారు, కానీ ఇక్కడ 5.7 ఉంది. ఇక్కడ మనకు చూసుకుంటే 0.7 నుంచి 1.2 అనేది నార్మల్ రేంజ్, కానీ ఇక్కడ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో 5.7 ఇచ్చారు. అదేవిధంగా ఇంకోటి ఏంటి, మీరు చూపెట్టిన ఇంకో రిపోర్ట్, ఇది విశ్వాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇదే సమయంలో ఇదే విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లో 1 అవర్ గ్యాప్ లో చేసుకుంటే ఇదే టెస్ట్ అనేది క్రియాటిన్ సీరం టెస్ట్ అనేది 1.6 గా అయితే వారైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ని పట్టుకొని అయితే వారు ఇటు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కి రావడం జరిగింది. ఆ సందర్భంలో వారు ఇది మళ్ళీ టెస్ట్ చేయాలి అన్నట్టు వారైతే చెప్తున్నారు. అయితే ఇది 5.7 అధిక డోసేజ్, అధిక రిపోర్ట్ అనేది ఇవ్వడం వల్ల, ఇంత రిపోర్ట్ ఉండడం వల్ల ఈ పేషెంట్ బీపీ వచ్చి లేకుంటే అసలు నడవలేని పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే ప్రస్తుతం పేషెంట్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాడని మళ్ళీ తెలుస్తుంది. ఏమంటున్నారు అసలు, ఏం కావాలి మీకు? మాకేమద్దు ఇలాంటి ఇంకోసారి ఏ పేషెంట్ జరగద్దు, అందరికి న్యాయం జరగాలి, ఎలాంటి తప్పులు చేసుకుంటూ పేషెంట్ల జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పి మేము అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు అంటే మా తప్పేం లేదు అని చెప్పేస్తారు. అంటే మళ్ళీ షాంపిల్ నిన్నటికి వాడికి ఏం రిపోర్ట్ చేంజ్ వస్తుందని మేము అంటున్నాం. 3 అవర్స్కి ఒకసారి చేంజ్ వస్తుందా, ఏమొస్తుందని మేము అడిగాము.
వాళ్ళు ఏమంటే ఫస్ట్ 6.7 వస్తేనే మేము మళ్ళీ పెట్టి చూస్తేనే 5.7 వచ్చిందని చెప్తుర్రు. రిపోర్ట్స్ లో తేడా రావడం వల్ల చాలా అయితే ఇబ్బందులకు అయితే పేషెంట్లు అయితే పడుతుంటారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇలాంటి వారికి ఇంత పెద్ద విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది చాలా ట్రై సిటీలో ఇది పెద్దది. ఇది నడి ఒడ్డున ఉన్నటువంటి ఈ హాస్పిటల్, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇలాంటి తప్పిదాలు చేస్తే పేషెంట్ల పరిస్థితి ఈ విధంగా ఉండబోతుంది అనేది మనం కొంచెం అవగాహన ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత రేంజ్ మినిమం 1.6 ఉంటేనే నార్మల్ రేంజ్, కానీ ఇక్కడ 5.7గా వారైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల అయితే వీరైతే ఇక్కడ నిరసన కార్యక్రమం అయితే చేపడుతుంది. అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు ఏంది అనేది డాక్టర్లు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రిజల్ట్ ప్రకారంగా వీరైతే 5.7 ఇచ్చారు, ఇక్కడ నుంచి అయితే 1.6 ఉంది. ఈ రెండు ఆధారాలంగా వీరైతే పట్టుకొని వచ్చారు. ఇక్కడ బిల్ కూడా వీరైతే చూపిస్తున్నారు. అయితే దీని ప్రకారంగా అసలు ఏం జరిగింది అనేది వాళ్ళైతే డాక్టర్లు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది ఒక పేరు మోసిన ఇది డయాగ్నోస్టిక్ సెంటర్. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పిదాలు చేస్తే సామాన్య ప్రజలు ఏ విధంగా నష్టపోతారో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, NN న్యూస్, వరంగల్.